హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. యాత్ర టు సినిమాను నైట్ చూసి వచ్చినాం. యాక్చువల్ గా అద్భుతంగా అనిపించింది. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో అంటే ముఖ్యమంత్రి కావడానికి 2019 వరకు జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాట స్ఫూర్తి ఇవన్నీ ఏంటన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉంది. వాటన్నిటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తూ రివిజన్ చేస్తున్నట్టుగా రీక్యాప్ చేస్తూ మహివి రాఘవ తీసిన సినిమా ఇప్పుడు ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నిజానికి అంటే రాబోయే 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇది కంప్లీట్ గా పొలిటికల్ స్టంట్ అని చాలా మంది అనుకుంటున్నా కూడా, అంటే పచ్చ మీడియా ముద్రేస్తున్నా కూడా చూసిన అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ తో సహా చాలా మంది ఇది ఒక మోటివేషనల్ సినిమా లాగా ఉందని చెప్పి కితాబిస్తుండడం, ఈ సినిమాని ఎంత డీసెంట్ గా మహివి రాఘవ నడిపించాడో తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అంటే మైరా మీడియా ఒక చిన్న లాజిక్ పాయింట్ తీసుకొని చేస్తున్నాం. వాస్తవానికి ప్రపంచంలో ఎంతో మంది స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. విద్యార్థులకు వారి వారి కథలను ఆయా స్కూళ్ళలో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, లేదంటే పబ్లిక్ మీటింగ్స్ లో కావచ్చు చెప్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పెద్ద మోటివేషనల్ పర్సన్ మనకు కనిపించకపోవడం, మనం గుర్తించకపోవడం అతిపెద్ద విషాదం అన్నమాట. ఆయన మరెవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి అంటే జగన్మోహన్ రెడ్డి ఎదిగిన క్రోనాలజీని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే సినిమాను పక్కన పెట్టి ఆయన ఎదిగిన క్రోనాలజీని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ మరణం అందరికీ తెలిసిందే. ఆయన అంతిమయాత్రను అప్పట్లో అంటే జాతీయ అంతర్జాతీయ ఛానళ్లు కూడా అంటే ఒక మనిషి చనిపోతే ఇంతమంది వస్తారా అని అప్పట్లో కితాబిచ్చిన కథనాలను మనం చూసినాం తెలుగులో. వాస్తవానికి అంటే ఆయన ప్రత్యర్థులు సైతం, రాజకీయ ప్రత్యర్థులు సైతం కన్నీళ్లు పెట్టుకొని గుండెల విషయాలు ఏడ్చిన నాటి రోజు నిజంగా చరిత్రలో ఒక విషాదకరమైన రోజు. ఇక ఆ తర్వాత అయితే వైఎస్ఆర్ మరణానికి ముందు 2009లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప నుంచి ఎంపీగా గెలిచారు భారీ మెజారిటీతో. అప్పటిదాకా అంటే కడప నుంచి ఎంపీగా 5 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు వైఎస్ వివేకానంద రెడ్డి గెలిచారు, 99, 2004. అయితే 2009లో వివేకానంద రెడ్డిని అసెంబ్లీకి మారుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కడప ఎంపీగా బరిలో దింపారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే తండ్రి ఉన్నంత వరకు కేవలం వ్యాపారాలకు బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పటికి రాజకీయాల్లో పెద్దగా అవగాహన లేదు, పెద్దగా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. అయితే నాటి పచ్చ మీడియా వైఎస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని సెక్రటేరియట్ లో వేలు పెడుతున్నాడు, పాలనా యంత్రాంగంలో వేలు పెడుతున్నాడు అని చెప్పి అప్పుడే ఒక రకమైన విష ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఎంపీగా కాకముందుకే ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టింది అనమాట. అంటే వైఎస్ తో పాటు వైఎస్ఆర్ కొడుకుని కూడా వారసుడిగా ఎప్పుడైతే ఆయన వైఎస్ రాజకీయ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో అప్పటి నుంచే పచ్చ మీడియా వేట అనేది కొనసాగింది. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత అది పీక్స్ లోకి వెళ్ళింది అనమాట. ఇక 2009 అంటే సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ మరణం తర్వాత ఏం జరిగిందో కొంత ఒకసారి మనం కూడా రివైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంచుమించు 151 మంది ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అప్పట్లో సంతకాల సేకరణ కూడా చేశారు. అయితే అది వైఎస్ జగన్ ప్రమేయం లేకుండా జరిగిన ప్రయత్నం కానీ ఎక్కడ కూడా అంటే ఒకవైపు తండ్రి చనిపోయిన ఆవేదనలో ఆయన ఉన్నా కూడా అఫ్ కోర్స్ అధికారం మార్పిడి అనేది సహజంగా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి హైకమాండ్ పెద్దల ఆలోచనతో కొంతమంది సంతకాల సేకరణ చేపట్టారనమాట. అందులో ఇప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా కీలకంగా వ్యవహరించారు. తెలంగాణకు సంబంధించి కొండా సురేఖ దంపతులు చాలా కీలకంగా వ్యవహరించారు. సరే, ఆ ఎపిసోడ్స్ అన్ని పక్కన పెడితే దాని మీద కూడా ఈ పచ్చ మీడియా పేలాలు ఏర్పడుతూ వచ్చింది. ఏమని? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని పాడెను పక్కన పెట్టుకొని సీఎం కుర్చీ కోసం ఆయన వెంపర్లాడిండు, అందుకే ఆయన ఒత్తిడితోనే 151 మంది సంతకాలు చేసిరని చెప్పి అప్పట్లో చెప్పుకుంటా వచ్చింది. అంటే ప్లాంటెడ్ స్టోరీస్ ని వండి వారుస్తా వచ్చింది అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో దీంతో పాటు 1,00,000 కోట్ల అవినీతి అంటూ అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఇదే ప్రయత్నం చేసింది. ఏమని? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని వదులుతా వచ్చింది. కుక్కల లెక్క, తోడల లెక్క వెంటబడి చేసిరనమాట. కానీ ఒక లాజిక్ మర్చిపోయింది. ఏంటంటే 1995 నుంచి 2004 మధ్య ఇదే చంద్రబాబు నాయుడు
అధికారంలో ఉన్నాడు. మరి కేవలం అంటే వైఎస్ఆర్ ఎంతకాలం పాలించిండు? 2004 నుంచి 2009 మధ్య, అంటే సరిగ్గా 5 ఏళ్లలోనే 1,00,000 కోట్ల అవినీతి చేస్తే, మరి 9 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గడివీకింది కదా ఆంధ్రప్రదేశ్ లో. మరి ఈయన ఎన్ని లక్షల కోట్ల అవినీతిని వెనకేసుకొని ఉండాలి? ఎంత జరిగి ఉండాలి? వరల్డ్ బ్యాంకుకు తాబేదారుగా ఉంటూ చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు అన్నాడు. మరి దీనికి సంబంధించి పచ్చపత్రికలు ఏం రాయలేదే అప్పుడు? అంటే మీడియా మొత్తం ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ ఆయన అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు. ఎందుకంటే ది గ్రేట్ పర్సనాలిటీ, విజనరీ, స్టేట్స్మెన్, ఇన్విజిబుల్, ఇన్ఎవిటబుల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక అంటే లేని జాకీలు పెట్టి దెబ్బలు కట్టి నిలబెట్టిన పర్సనాలిటీని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందుకు వైఎస్ఆర్కి ఇచ్చిన గొప్ప బిరుదు 1,00,000 కోట్ల అవినీతి. దీన్ని సరే వైఎస్ఆర్ మరణం తర్వాత దాన్ని ఆపేసి ప్రాపగాండా అంటే లేదు. ఏం చేసిరు? మళ్ళీ దీన్నే తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదకి మలిపిండ్రు అనమాట. ఎక్కడా ఒక రోజు సెక్రటరీకి వచ్చిన ఫోటోలు కానీ, ఆయన ఎక్కడ పాలనా యంత్రాంగంలో వేలుపెట్టిన ఒక ఫోటో కానీ నాడు రాలేదు. కానీ పచ్చపత్రికల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? పాలనలో వేలు పెడుతున్నాడు. మొత్తం వ్యవహారాల్లో, భూగర్భ గనుల శాఖలో, మైనింగ్ లో, ఇట్లాంటి శాఖలలో వేలు పెట్టి తనకు కావాల్సినలకు మేలు చేసుకుంటూ పెట్టుబడులన్నీ తన కంపెనీలకు మార్చుకుంటుండని చెప్పి ఒక ప్రాపగాండా సృష్టించారు అన్నమాట. సో ఇన్ని కుట్రకోణాల మధ్య ఏం జరిగింది? వైఎస్ఆర్ మరణం తర్వాత అనివార్యంగా అంటే తండ్రి చాటు బిడ్డగా ఉన్న, అప్పటిదాకా తండ్రి చాటు బిడ్డగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక సొంతంగా ఎదగాలని ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసిండు? 2011 మార్చి 11న వైఎస్ఆర్సీపీని ఏర్పాటు చేసిండు. అంతకుముందే తను అంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని పెడుతున్నట్టు పావురాలగుట్ట సాక్షిగా అనౌన్స్ చేసిండు. అదే టైంలో అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలా మంది వారించినా కూడా, ఎందుకంటే అప్పటికే 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సుప్రీం లాంటి సోనియా గాంధీ దేశంతో పాటు అంటే ఆమెకున్న పరపతితో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందిన నేపథ్యంలో సోనియా గాంధీని ఎదిరించి నిలబడడం అంత ఈజీ కాదని చాలా మంది చెప్పి చూసినా కూడా ఆయన వినలేదు. కేవలం దేనికోసం అంటే ఓదార్పు యాత్రను చేయనివ్వట్లేదు. తన తండ్రి మరణంతో తట్టుకోలేక ఇంచుమించు 600 మందికి పైగా మృతి చెందినని చెప్పి వాళ్ళని ఓదార్చడానికి ఆయన ఒక కంకణం కట్టుకుంటే, ఒక సంకల్పం తీసుకుంటే, దాన్ని కూడా చేస్తే పార్టీ లైన్ లో చేయండి, లేదంటేనేమో బంద్ చేసేయండి అని చెప్పి దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. అదంతా సినిమాలో కళ్ళ గట్టినట్టు చూపించారు. ఈ ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు శంకర్రావు అనేటోడు చనిపోయింది అనుకోండి, మాజీ మంత్రి శంకర్రావు, కొద్దిమంది కాంగ్రెస్ బట్టగాళ్ళు సోనియా గాంధీ చెవిలో జోలి వెళ్ళాక పోరు పెడతా వచ్చారు అనమాట. అంటే తను ఆల్టర్నేట్ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తుండు. ఏం చేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తొక్కి పడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి నూకలు ఉండవు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి పోరు పెట్టడంతోన, ముఖ్యంగా శంకర్రావు చేసిన ప్రయత్నంతోన శంకర్రావే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ కేసులు ఫైల్ చేసింది అనమాట. సో ఇవన్నీ సినిమాలో చూపించలేదు కానీ శంకర్రావు ఈయన గతంలోనే షాద్నగర్ ఎమ్మెల్యేగా సర్వేసత్యనారాయణ అల్లుడుగా, కాకాకు అల్లుడుగా ఉన్నాడు అనమాట. ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు లేడు. అంటే ఎందుకు పనికిరాని ఒక వార్డులో, ఒక ఊర్లో కనీసం 100 ఓట్లు కూడా వేయని ఇట్లాంటి దిక్కుమాలంతా కూడా సోనియా గాంధీ చెవిలో పోరు పెట్టడంతో ఇక ఆమె తప్పనిసరి పరిస్థితిలో యు మస్ట్ డిఫీట్ హిమ్ ఆర్ అదర్వైజ్ డిస్ట్రాయ్ హిమ్ అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తారు అనమాట. దాంతో ఏం జరిగింది? ఇక 2012లో ఎన్నికలు వచ్చాయి. 18 స్థానాల కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మరొక 16 మంది ఇతర పార్టీల నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని టీడీపీ నుంచి నెల్లూరు సీట్ నుంచి రాజీనామా చేసి రావడంతో మొత్తం అప్పట్లో 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 18 స్థానాలకు, 18 ఎమ్మెల్యే స్థానాలకు, 2 ఎంపీ సీట్లకు ఎన్నికలు వచ్చినాయి అనమాట. ఈ 2 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది.
ఈ 18 ఎంపీ సీట్లలో 15 వైఎస్ఆర్సీపీకి వస్తే 2 కాంగ్రెస్కి వచ్చినాయి, 1 టిఆర్ఎస్. ఇది స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎన్నిక అన్నమాట అప్పట్లో తెలంగాణలో. సో మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈ రెండింటిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా గెలిచిండు. ఇక రెండోది కడప పార్లమెంట్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 5,45,000 పైగా ఓట్ల తేడాతో ప్రత్యర్థిని ఎవరిని అప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలు నిలబెట్టింది. సో రికార్డు విజయంతో ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా టర్న్ చేసుకున్నాడు అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతో ఇక అక్కడితో ఫోకస్ అయిపోయింది అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ గ్యాప్ లో ఏం జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి అని ఒక ప్లాంటెడ్ స్టోరీస్ చేసింది కదా. ఈ ఎన్నికల ఫలితాలు 2012 జూలై 15కు లేదంటే జూన్ 15కు వచ్చాయి. కానీ అంతకు ముందే 2012 మే 27న అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయింది. సిబిఐ అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఆయన విచారణ పేరుతో పిలిపించి 3-4 రోజులు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఆయన్ని శాశ్వతంగా మూసేయాలన్న కుట్రలో భాగంగా 2012 మే 27న సిబిఐ ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇంచుమించు 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో పేరుతో ఛార్జ్ షీట్ వేయడం, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయడం, ఇట్లా జరుపుకుంటూ వచ్చింది. మొత్తం మీద 2013 సెప్టెంబర్ 24న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిండు అనమాట. వచ్చి హైదరాబాద్ లో పెద్ద ర్యాలీ తీసుకొని వచ్చి లోటస్ పాండ్ వరకు ఇంచుమించు అంటే 4-5 గంటలు పట్టింది. ఆ తర్వాత నిమిషం కూడా లేట్ చేయకుండా రాష్ట్రాన్ని కుదిపేసేలాగా ఒక పెద్ద ధర్నాకు ప్లాన్ చేసి రాష్ట్రాన్ని ఒకసారిగా టర్న్ చేసింది అనమాట. ఇది అప్పట్లో జరిగిన వ్యవహారం. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అన్నది ప్రతిపక్షాలకు కనీసం అంతుబట్టలే. అంటే ఒకవైపు పచ్చ మీడియా, 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబు నాయుడు, మరోవైపు సోనియా గాంధీ, ఇంకొక వైపు బీజేపీ, ఇంతమంది ఉన్నా కూడా ఇంకొక వైపు పచ్చ మీడియా, అప్పటికంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇంత పవర్ఫుల్ గా లేకుండే. సో అప్పుడు పచ్చ మీడియా ఏం రాస్తే అదే రైట్ అన్నట్టు నడుస్తుండే. అంటే ఇంతమంది శత్రువులతో కొట్లాడే ప్రయత్నంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని డక్కముగ్గులు తింటాడో ఒక్కసారి ఆలోచించండి. సో జైల్లో కూర్చొని తను ఏం కావాలనుకున్నాడో అది అయ్యే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ట్రయల్ ఏం చేసిండు, 2014 ఎన్నికల్లో సినిమాలో క్లియర్ గా చూపించారు అనమాట. 67 సీట్లతో ప్రతిపక్షం హోదాలో అపోజిషన్ లో కూర్చున్నాడు. అపోజిషన్ లో కూర్చున్నా కానీ అట్లనే ఉండనిచ్చిన చంద్రబాబు నాయుడు అంటే అట్లా కూడా లేదు. వైసీపీ శ్రేణుల మీద, వైసీపీకి ఎవరైతే వెన్నుదన్నుగా నిలిచారో అట్లాంటి వాళ్ళందరినీ ఏరి మరి పట్టుకొచ్చి కొట్టడం, లేదంటే అక్రమ కేసులు పెట్టించడం, అందులో భాగంగా వాళ్ళను జైలుకు పంపించడం, లేదంటే లొంగిని అనుకోండి టీడీపీ కండువా కప్పి వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చేసి గంప కింద కోటి లెక్క కప్పేసే కార్యక్రమాలు జరిగినాయి అనమాట. సో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు రాజకీయ శకుని శాస్త్రాలు మొత్తం వెలుగులోకి వచ్చినాయి అనమాట. అయినా కానీ జగన్ ఎక్కడ కూడా చెంకాయించలే, ఎక్కడ కూడా భయపడలే. ఓపికగా ప్రజలతోనే ఉంటూ, ప్రజల మధ్యలోనే ఉంటూ 2019లో ఏం చేసిండు, అఖండ మెజారిటీతో, ఇంకా మీకు తెలిసిన ఈ చరిత్ర, 151 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లతో దేశాన్ని కుదిపేసేలాగా పెద్ద నేతలు. ఫస్ట్ అప్పట్లో 2011లో సోనియా గాంధీ నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, వాట్ ఈస్ హీ డూయింగ్, ఈజ్ హీ మ్యాడ్ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చిన పెద్ద టెక్ అనమాట టైటిల్ అది. అట్లాంటి వ్యక్తి 2019కి వచ్చేసరికి సూపర్ హీరో, పొలిటికల్ రాక్ స్టార్ లెక్క మారిపోయాడు అనమాట. మళ్ళా ఈ చంద్రబాబు అట్లనే ఉన్నాడు, పచ్చ మీడియా అట్లనే ఉన్నది, పచ్చ సోషల్ మీడియా ఇంకా బాగా గెయిన్ అయింది. ఇన్ని కుట్రల మధ్య ఇంత అఖండ మెజారిటీతో ఇంత అఖండ విజయాన్ని సాధించిందంటే జగన్ మరి ఏ తరహా రాజకీయ వ్యూహాలు అమలు చేసింటాడు? ఏం లేదు, సింపుల్ గా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తాను నమ్ముకున్న సంకల్పాన్ని, తన తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా జస్ట్ నాయకులను
ఎవరిని నమ్మలే, జనాన్ని నమ్ముకున్నాడు. జనం మధ్యలో తిరిగిండు. ఎండనక వాననక తన తండ్రిలాగే కాళ్ళు బొబ్బలెక్కినా ఏం చేసినా కూడా జనంలోనే ఉంటూ వచ్చింది. చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది, అదే సీఎం పదవి. ఒక వ్యక్తికి సంబంధించి ఇంతకంటే పెద్ద మోటివేషన్ ఏముంటది? చాలా మంది అంటే ఇప్పుడు ఎలాన్ మస్కో లేదంటే ధీరుభాయ్ అంబానీ గురించో అబ్దుల్ కలాం గురించో చెప్పుకుంటుంటారు కదా. అంటే ఇప్పటి తరానికి తెలియని వ్యక్తులు వాళ్ళంతా ఏం చేశారు అనేది బుక్కుల ద్వారానో లేదంటే డాక్యుమెంటరీల రూపంలో చూడాల్సింది. కానీ వైఎస్ జగన్ మాత్రం ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ప్రత్యక్షంగా చూస్తూ నేర్చుకోవాల్సిన వ్యక్తి. అందుకే టైటిల్ ఏం పెట్టామంటే పొలిటికల్ ఆంటర్‌ప్రెన్యూర్, యూత్ చూడాల్సిన యాత్ర 2 సినిమా. వాస్తవంగా ఇందులో 99% వాస్తవాలే చూపించిండు మహివి రాఘవ. మీరు కనుక సినిమా చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ గా ప్రతి సీను కళ్ళకు కట్టేలాగా వైఎస్ జగన్ అంటే ఎంత ఓపికగా మోటివేషన్ స్పీకర్ చెప్తున్నారు కదా, టుడేస్ పెయిన్ టుమారోస్ గెయిన్ అని. సో ఓపికకు జగన్మోహన్ రెడ్డి అంటే అప్పట్లో చెప్తుండే, దేవుడు రాసే స్క్రిప్ట్ చాలా గొప్పది, దేవుడు నీకు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాడని చెప్పి పదే పదే స్పీచ్లలో చెప్తుంటారు కదా. అట్లా చెప్తుంటే ఈ పచ్చమంద ఏం చేసేది, ఆడొక పెద్ద వేదాంతి ఈడొక పెద్ద సిద్ధాంతి అన్నట్టు రకరకాలుగా విమర్శలు చేసే ప్రయత్నం చేసింది అనమాట. నిజంగా అంటే నీ పని నువ్వు చేసుకుంటూ పోతే నీకు దక్కాల్సిన దానికంటే ఎక్కువే దక్కుతుంది అని చెప్పి నిరూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా జగన్ తో పాటు కొంతమంది రాజకీయ నాయకులకు ఎట్లాంటి జీవితం వచ్చిందన్నది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈయన నందిగామ సురేష్. గుర్తుపెట్టుకో సురేష్, నిన్ను కొట్టినోడు చేతే నీకు సెల్యూట్ కొట్టిస్తా. సో ఒక సామాన్య వైసీపీ కార్యకర్తగా వైసీపీ అభిమానిగా ఉన్న నందిగామ సురేష్ మీద 2015లో సిఆర్డిఏ పేరుతో భ్రమరావతి కథలు తీసుకొచ్చారు కదా చంద్రబాబు నాయుడు. వాటిని వ్యతిరేకిస్తూ మంగళగిరిలో ఒక దగ్గర అంటే చెరుకు తోటలు నరికిచ్చిండు అన్న ఒక అంటే ఎవరు నరికినో తెలియదు, కానీ ఈయనను మాత్రం తీసుకెళ్లి పోలీసులు కుల్లబొడిచిండ్రు. ఆయన మీద రకరకాల కేసులు మోపిరు అనమాట. తర్వాత ఏం చేసిండ్రు, తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల ఎంపీగా ఒక సామాన్యుడిని ఆర్థికంగా కూడా పెద్దగా లేని వ్యక్తిని తీసుకొచ్చి బాపట్ల ఎంపీగా నిలబెట్టి అఖండ మెజారిటీతో గెలిపించింది. సుమారు 1.5 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది ఆయన. ఇట్లాంటి సామాన్య కార్యకర్తలను ఏనాడైనా ఈ చంద్రబాబు నాయుడు లోఫర్ గారు గుర్తించిడా, ఇచ్చిడా, అందరం ఎక్కించిన ఎవరినన్నా? ఎంతసేపు ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో సూట్ కేసులు తీసుకొచ్చే వాళ్ళకు 100 కోట్లు ఖర్చు పెడతామన్న వాళ్ళకు మాత్రం తప్పిస్తే ఎవరికి సీట్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. అవసరమైతే ఎవరైనా ఆయన ముందర కాలరేగిస్తే వాళ్ళ సీటు దించేసింది తప్ప ఇట్లాంటి సామాన్య కార్యకర్తలకు ఏనాడు కూడా ఆయన అవకాశం ఇచ్చింది లేదు, చేసింది లేదు. అందుకే చెప్పింది మొత్తం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011 నుంచి 2019 మధ్య కనుక చూస్తే ప్రతిదీ ప్రయోగమే. ప్రతిదానికి తానే జవాబుదారిగా, తానే అకౌంటబుల్ గా తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకుంటూ పోయాడు. ఈసారి ఒకవేళ ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా డోంట్ వరీ అన్నట్టు మొన్న మాట్లాడింది కదా ఇండియా టుడే సమ్మిట్ లో, నో రిగ్రెట్స్. అంటే జనానికి ఏం చేయాలనుకున్నాడో అది కంప్లీట్ గా చేసిన. మధ్యలో 2 ఏళ్ల పాటు కరోనా కాలం వచ్చి ఒక్క ఆంధ్రప్రదేశ్ గా కాదు దేశం మొత్తాన్ని ప్రపంచం మొత్తాన్ని కుదేలాగా చేసి దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు యాక్ట్ ఆఫ్ గాడ్ అని దేవుడి ఖాతాలు వేసేసారు. కానీ జగన్ అట్లేం చేయలే. వాలంటీర్ వ్యవస్థను వాడుకొని, గ్రామీణ వ్యవస్థను వాడుకొని, సచివాలయ వ్యవస్థను వాడుకొని జనాలకు చీమ కూడా కుట్టకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ఇది ఇప్పుడు కథలుగా మాట్లాడుకుంటారు జనం. అదే చంద్రబాబు ఉండుంటే సముద్ర ముద్ర అంటే తుఫాను రాకుండా అడ్డుకున్న ఏవో బోల్టులు కొడతారు కదా, చెక్కలు కొట్టడం, 5 డిగ్రీల ఎండ నాపడం, ఇట్లాంటి కథలన్నీ ఉంటుండే అనమాట. సో పచ్చ మీడియాకు అదేంటంటే గ్రాఫిక్స్ మాయాజాలం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాలిటీ అని యాత్ర 2 చూపించింది అనమాట. అందుకే ఈ టైటిల్ పెట్టాం, పొలిటికల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఎవరైనా రాజకీయాలకు రావాలనుకుంటే ఒక జగన్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే సరిపోతుంది, ఇంకెవ్వరూ అవసరం లేదు. ఎందుకంటే స్వశక్తితో ప్రపంచంలో ఎవరైనా సరే తండ్రి చాటు బిడ్డగానో లేదంటే ఇంకేదైనా పొలిటికల్ వారసత్వంగానో కుటుంబ వారసత్వంగానో వచ్చిన వాళ్ళు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అఫ్ కోర్స్ 2009లో తన తండ్రి వారసత్వంగా
కడప ఎంపీగా అప్పటి ప్రజలు గెలిపించినావు కానీ ముఖ్యమంత్రి కావడానికి తన తండ్రి స్టేచర్ పనికొచ్చిందేమో కానీ తను కష్టపడ్డ తీరు, చేసిన పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా తాను తిన్న డక్కాముక్కీలు, ఇంచుమించు 23 మంది ఎమ్మెల్యేలను గుంజితే కూడా ఇంచుమించు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కలుపుకొని గుంజుకొని 4గురికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా భయపడలే. ఎందుకంటే వైఎస్ చెప్పినట్టు నాయకులను నమ్ముకుంటే మోసపోతావు జగన్, కేవలం జనాన్ని నమ్ముకొని జననేతగా ఎదిగే ప్రయత్నం చేయన్నాడు. ఈ 23 మందిలో మన 2019లో ఎట్లాంటి అద్భుతం జరిగిందో తెలుసా? 23 మంది వైసీపీ జెండాను తింపేసి టీడీపీ జెండాను ఎత్తుకున్న వాళ్ళలో ఇద్దరు అంటే భూమా దంపతులు ఇద్దరు ఎన్నికలకు ముందే చనిపోయారు. ఇంకొక వ్యక్తి గెలిచిండు. మొత్తం 20 మంది ఓడిపోయారు అనమాట ఆ ఎన్నికలు. ఇది రిజల్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు దేవుడు రాసే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటది అని. ఈ 23 సీట్లు మాత్రమే మొన్న టీడీపీ ఎన్నికల్లో గెలిచిందనమాట. అంటే ఎంతమంది అయితే లాగేసిందో ఇప్పుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి సోనియా గాంధీ లాంటి సుప్రీం లీడర్ని ఎదిరించి రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఎదిగే ప్రయత్నం చేస్తే సొంతంగా తన కష్ట నష్టాలతో తన రెక్కల కష్టంతో గెలిపించుకునే ఎమ్మెల్యేలను 23 మందిని గుంజుకుపోతే ఏమనొద్దా? అప్పట్లో వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చాలా సెటైర్లు వేసేదన్నమాట. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వీళ్ళేమో కోర్టులలో అక్కడిక్కడ స్పీకర్ కు విన్నపాలు ఇస్తే వాటి మీద కూడా సెటైర్లు. 23 మంది ఎమ్మెల్యేలను గుంజిందేమో చంద్రబాబు చాణక్యం అంట, వైఎస్ జగన్ చేసిన రాజకీయం ఏమో మొత్తం దిక్కుమాలతనం అని. ఇట్లా ఒక్క కథ కాదు. మీరు ఆ పీరియడ్ కనుక గుర్తుంటే ఇప్పటి తరం ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పటి తరము చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనమాట. చంద్రబాబుని చాణక్యుడు అది ఇది అని చెప్తే సరిపోదు. ఒకసారి నందిగామ సురేష్ ఏం మాట్లాడుతుందో వినండి. నేను ఏదైతే రియల్ గా నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అదంతా కూడా యాత్ర మూవీలో చూపించారు. అదేవిధంగా డైరెక్టర్ గారికి, అదేవిధంగా జగనానికి అలవేలు రుణపడుతాను. నేను ఏదైతే నేను కూడా నేను ఏదైతే రియల్ గా నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అదంతా కూడా యాత్ర మూవీలో చూపించారు. అదేవిధంగా డైరెక్టర్ గారికి, అదేవిధంగా జగనానికి అలవేలు రుణపడుతాను. నేను ఏదైతే మొదట అనుకున్నానో చేయిత అయితే చాలని, మీరు సెకండ్ ఇస్తే చాలు, మీకోసం పార్టీ కోసం ఎందాకైనా పనిచేస్తాను. మొన్న కనిపించినప్పుడు కూడా చెప్పాను, నేను ఏ ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి ఆశించి మీతో ఉండటం లేదన్నా. మీకు కనుక సర్వే రిపోర్ట్ల ప్రకారం ఏదైనా ఇబ్బంది అయితే నా విషయంలో ఫ్రీ హ్యాండ్ గా మీరు సర్వే తీసేసుకోండి, మీరు ఏం చెప్తే చేస్తానే ఉన్నాను తప్ప నేను ఏది ఆశించి అన్న దగ్గర ఉండలేదండి. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఎప్పుడైనా జరగకపోతే ఆ వ్యక్తి నచ్చకపోవచ్చు. కానీ నాకు జగనన్న నచ్చుతాడు కాబట్టి జగనన్నే కావాలి కాబట్టి నాకు పదవులతో సంబంధం. నేను కూడా నేను ఏదైతే ఏకంగా అంటే ప్రధానమంత్రితో పక్కన నిలబెట్టి పలానా బాపట్ల ఎంపీ నా ఆత్మీయుడు అని చెప్పి ఫోటో కూడా దింపించిన పరిస్థితి అనమాట అప్పట్లో. సో మరి ఈ ఇంతగా ఒక వ్యక్తులను తీసుకొచ్చి నిలబెట్టి, అనామకులను తీసుకొచ్చి నిలబెట్టి గెలిపిస్తే ఇక కృతజ్ఞత సూపరా. చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా అట్లా చేసిందా? ఎవడన్నా బలంగా కనిపిస్తే చాలు వారిని నాశనం చేయడం, లేదంటే ఎలిమినేట్ చేయడం, ఇట్లాంటి కథలన్నీ. చంద్రబాబు పీరియడ్ లో 2 హోంమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు మరణించారు. ఎవరు? పట్లోల ఇంద్రారెడ్డి, ఎలిమినేటి మాధవ్ రెడ్డి హోంమంత్రులుగా పనిచేసిన 2 కీలకమైన తెలంగాణ నేతలు చనిపోయారు. మాధవ్ రెడ్డి అయితేనేమో నక్సలైట్లు బాంబు పెట్టి పేల్చారని ఒక కథనం, ఇంద్రారెడ్డి ఏమో రోడ్ యాక్సిడెంట్ లో మిడ్ నైట్ చనిపోయాడని ఇంకో కథనం. వాళ్ళ అంటే అనుమానాస్పద మరణం అనమాట. దాని వెనకాల చంద్రబాబు కుట్రనే ఉందని చెప్పి అంటుంటారు అన్నట్టు. సో ఇట్లా ఈ సీన్స్ బట్టి యాత్రలో ఒక సీన్ ఉంటుంది అనమాట. గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని పోయి వైఎస్ఆర్ ని కలిసే ప్రయత్నం చేస్తే అంటే తన బాధలు చెప్పుకుంటున్న తరుణంలో తనకు మేలు చేస్తాడు అనమాట. కేసుల నుంచి తప్పించి కలెక్టర్ కి సర్ది చెప్తాడు. ఆ టైంలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట వైఎస్ఆర్ ని, మీ నాయకుడు లాగా నేను శత్రువులను ఓడించాలనుకుంటా తప్ప మీ నాయకుడు లాగా శత్రువులను నాశనం కోరుకోను అని. ఇది అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి చంద్రబాబు ఫ్యామిలీకి ఉండే తేడా. అదే ఒకసారి చూడండి, మస్ట్ గా యూత్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే రాజకీయాలంటే చాలా మంది బురదగుంటా రొచ్చు అని అనుకుంటున్నారు, కానీ
వాస్తవంగా రాజకీయాలు మార్చాలంటే ఒక గొప్ప సంకల్పం కావాలి. ఎన్నో కుట్రలను ఛేదించాల్సి ఉంటుంది, ఎన్నో సంకల్పాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాజకీయాలే ఆస్పిరెంట్ అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్టోరీ గొప్ప ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఇది యాత్రకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పొలిటికల్ ఆంటర్ప్రెన్యూర్ స్పెషల్ ఎపిసోడ్. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.